అమ్మో ఆదివారం అంటే ఇందులో ఏమి దెయ్యాలు భూతాలు ఏమి లేవండి. ఇక ఇది సోషియో ఫ్యాంటసీ కాదు, ఓన్లీ సోషియో డ్రామా, జస్ట్ ఒక కల్పన అనమాట. పెట్టండి. అమ్మో ఆదివారం. ఈ మైక్ మీరు తీసుకోవాలి, అవగానే మళ్ళీ అక్కడ పెట్టాలి. ఐలమ్మకు చెప్పు, ఈ మైక్ ఇక్కడ తీసుకొని ఇక్కడే పెట్టాలి. ఒక నిమిషం. హలో 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 మైక్ టెస్టింగ్ 1 2 3. హలో 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 హలో. రెడీయా? ఆర్టిస్ట్ ఒకసారి రండి, అందరు పైకి. ఆర్టిస్టులు అందరూ పైకి రండి. రండి, దగ్గర రండి అందరు ఒకసారి. పర్వాలేదు, చెప్పులు వేసుకున్నా మా తండ్రి ఏమనుకోడు. ఓ అమ్మో ఆదివారం ఒక సోషియో డ్రామా. అమ్మో ఆదివారం ఇది ఒక సామాన్య కుటుంబంలో ఉండే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ స్టోరీ ఇది. ఇందులో హస్బెండ్ వైఫ్, ఒక ప్యూను, ఒక ఇంట్లో పనివాడు, వీళ్ళంతా ఉంటారు. ఇది ఒక సింపుల్ డ్రామా. కాకపోతే మా సింగర్స్నే ఎప్పుడు డ్రామాలో ఇన్వాల్వ్ చేస్తాను. కాబట్టి ఇది డ్రామా ఆర్టిస్ట్ చేసిన డ్రామా కాదు. కాబట్టి మీరు ఎలాగున్నా చప్పట్లు కొట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. అలా అక్కడ ట్రైనెట్లో చూసేవాళ్ళు కూడా నేను ఇదే విన్నపం చేసుకుంటున్నాను. వీళ్ళు పెద్ద ఆర్టిస్టులు, నంది అవార్డు గ్రహీతలు అనుకోకండి. వీళ్ళు ఇప్పుడిప్పుడే కళాకారులు అయిన ఆర్టిస్టులు. పైగా ఇంకా కొత్తగా ఇంకో లేడీ క్యారెక్టర్ కూడా ఈరోజు మా నాగేశ్వరరావు గారి వైఫ్ సుజాత గారు కూడా ఈరోజు స్టేజ్ ఎక్కుతున్నారు. కాబట్టి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. మీరు ట్రైనెట్లో కూడా మీరు అందరూ చప్పట్లు కొట్టచ్చు, మాకు వినిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అమ్మో ఆదివారం నాటకం స్టార్ట్. విద్రోహులపై కఠిన వైఖరి. అయ్యగారు, ఆ పేపర్ చదవనట్టు ఉంచి ఈరోజు టిఫిన్ ఏం చేయాలో కాసేపు చెబుతురు. ఏంట్రా టిఫిన్ ఏం చేయాలి నేను చెప్పాలా? రోజు మీ అమ్మగారే కదరా టిఫిన్ ఏం చేయాలి, వంట ఏం చేయాలి అన్నీ చెప్పేది నీకు. మీ అమ్మగారు కదా. ఈరోజు ఎందుకు నా దగ్గరికి వస్తున్నావు కొత్తగా నువ్వు? అయ్యా, అమ్మగారిని అడిగానండి, మిమ్మల్ని అడగమని చెప్పారండి. ఏంటి? అమ్మగారిని అడిగితే నన్ను అడగమన్నారా? అదేంటంట కొత్తగా? ఈరోజు ఏం వారం అండి? ఈరోజు ఆదివారం కదరా. ఆదివారం కదా, మరి అంత త్వరగా మీరు మర్చిపోతే ఎలాగా? రాత్రే చెప్పినారు కదండి అమ్మగారు, ఈరోజు ఇంటి పని వంట పని అంతా తమరదేనని. ఏంటి మర్చిపోయినబ్బా నేను? ఏంటి? ఈరోజు ఆదివారం కదండి, రేత్రి అమ్మగారు చెప్పినారండి ఈరోజు వంట పని ఇంటి పని అంతా తమరదేనని. ఇది అప్పుడే మర్చిపోయినారా? రే ఒక మాట రంగు ఆల్మగలు అన్న తర్వాత 1000 మాట్లాడుకుంటావురా. ఏదో మీ అమ్మగారు చెప్పిందే అనుకో, దానికి నువ్వు గోచి బిగించేసి రెడీగా నేను ఉన్నాను సార్ రన్నింగ్ రేస్ కానీ అలా పరిగెత్తకూడదు, అర్థమైందా? ఏదో చెప్పింది అలా వదిలేయాలి. పోయి కాఫీ పెట్టుకోరా పో. అలాగేనండి. ఆ పాలోడు ఇంకా రాలేదండి. అది అంత దూరం పోతే కానీ నీకు అర్థం కాలేదా? పాలోడు ఇట్టించి రావాలి కదరా. సరే వస్తాడు కానీ అయినా రే రంగు, ఇప్పుడు మీ అమ్మగారు ఇంకా లేవలేదా? నిద్ర లేవలేదండి. రేత్రి చెప్పినారు కదండి ఈరోజు లేటుగా లేస్తాను అని చెప్పి. ఓహో, ఈరోజు లేటుగా లేస్తారని చెప్పిందా? సరే ఇందాకేమన్నావు? ఎందుకటేటండి, ఈరోజు ఆదివారం కదండి.
వారు నాయన వీడు ఆదివారం ఆదివారం అని గ్రామ్ ఫోన్ రికార్డు విరిగిపోయినట్టు నా చెవులు బదలగొట్టేస్తా. ఒరే నాయన ఇది ఆదివారమే 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 చెప్పు, ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? మరి ఆ. ఈరోజు ఆ. ఇంటి పని వంట పని అంతా తమదేనని. రేయ్ నిన్ను చంపేస్తాను రా, నేను ఇట్రా ఇట్రా అటు వెళ్ళకు, అటు వెళ్ళకు ఇట్రా. వంట పని ఇంటి పని నేను చేయాలా? అసలు నువ్వు నన్ను ఏమనుకుంటున్నావురా? ఆఫీస్లో పెద్ద సూపరింటెండెంట్ని, పైగా అందరికీ నేనంటే హడలు, అలాంటి నన్ను పట్టుకొని వంట పని చేయమంటావా, ఇంటి పని చేయమంటావా? సరేలే ఏదో కుట్ర జరుగుతూ ఉంది, సరే కానీ రేయ్ రంగు, అసలు వంట పని నాకు తెలుసురా. ఏదో మీ అమ్మగారు పొద్దున్న లేచి ఇలా గెరటలు ఊపుతుంది, 2 డబ్బాలు పెట్టి పంపిస్తుంది, అది నాకు తెలుసు. ఈ ఇంటి పని అది చెప్పరా, నాకు ఎప్పుడు తెలియదురా. నేను పొద్దున్న లేస్తే ఆఫీస్కి వెళ్తే రాత్రి వస్తాను కదా, ఏమేమి పనులు చేయాల్సి వస్తుంది? ఇందులో మీకేం సందేహం అక్కర్లేదయ్యా. ఉదయాన్నే నిద్ర లేవాలా, లేచాంగా ఆ పైకి వెళ్ళి ఆ అంట్లు ఆ వాకిలి అని తుడిచేసి అలా ముగ్గేసి రావాలా. ఆగు, పక్కింటి వాళ్ళు వింటే నవ్వుతారు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మగారికి తెలిస్తే అసలు బాగోదు, ఆ విషయం తెలుసుకోండి. ఏంటి మీ అమ్మగారిని చెప్తున్నావు? ఏంటి సంగతి మీ అమ్మగారు చెప్పు, ఏం చేస్తా చెప్పు. మా అమ్మగారికి తెలిస్తే అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంది. పెద్దోడనో సిద్ధోను చిన్నోనో నా మాట నేను చెప్పాను, మంచి అయిందంటే ఇనుకోండి, లేకపోతే మీ ఇష్టం. చూడు, మీ అమ్మగారు అగ్గి మీద గుగ్గిలం అయితే నేను నిప్పు మీద నీరు లాంటిదంటరా. అగ్గి మీద గుగ్గిలం అంట, అగ్గి మీద గుగ్గిలం. సరే కానీ తర్వాత ఏమన్నావు? సరే బయట ఊడ్చేసాం, ముగ్గేసాం, అయిపోయింది. తర్వాత చెప్పు. తర్వాత ఏముందండి, ఉదయం టిఫిన్ తయారు చేసి అమ్మగారిని నిద్ర లేపి టిఫిన్ పెట్టాలి. చేతిలో ఇస్తే సరిపోతా, నోట్లో కూడా పెట్టాలి. మీ అమ్మగారికి ఆదివారం రాగానే ఇష్టం వచ్చిన ఆడుకుంటారు. నేను పడుకోవాల్సింది లేటుగా, ఆవిడ పడుకొని నాతో పని చేయమంటుందా? సరే తర్వాత చెప్పు. ఆ తర్వాత ఏముందండి, వంట చేసి అమ్మగారికి పెట్టాలా. తర్వాత ఆ వాషింగ్ మిషన్లో బట్టలు ఏది అమ్మగారు బట్టలతో సహా అన్నీ ఉతికేసి ఆరెట్టాల. అందుకే కదరా నీకు 3,000 ఇచ్చి 3,500 ఇచ్చి పెట్టాను ఇంట్లో, మళ్ళీ బట్టలు నేను ఉతకాలంట. చెప్పు. ఆదివారం సార్ మీరే చేయాలి సార్ చెప్పురా. ఒక గ్రాండ్ ఫోన్ రికార్డు ఉంది కదా నీ దగ్గర. అయ్యా ఆ తర్వాత ఇంకేముందండి, సాయంత్రం టీ, రాత్రికి భోజనం, అన్నీ వంట వార్పు అన్నీ అయినాక ఆ వంటిల్లు అది సర్దేసుకొని అలా ముగ్గులై పెట్టుకొని వగేరా వగేరా అంతేనండి. చాలా బాగా చెప్పావురా. అసలు నీకు 3,500 కాదు సార్, అసలు 10,000 ఇవ్వాలి. ఇలాంటి మంచి పని మనిషి దొరికే నాకు పనులు చెప్తున్నావు. సరే కానీ మన ఇంట్లో సంగతి ఇలాగే బాగానే ఉంది, కానీ ఈ పక్కింటి వాళ్ళ సంగతి ఏంటి? ఇదే సంగతి అక్కడ కూడా? అయ్యా ఈరోజు వాళ్ళకి కూడా ఆదివారమే కదండి, వాళ్ళ ఇంట్లో కూడా అదే భాగవతం అండి. ఏంటి వాళ్ళు కూడా పొద్దున్న లేసి వంట తంట అన్నీ చేస్తున్నారు అనమాట? అమ్మో బాబోయ్, అబ్బో అక్కడి నుంచి ఆర్డరు. పాలు ఇంకా రాలేదమ్మా, రాగానే కాఫీ చేసి తీసుకొని ఇచ్చి ఇస్తానులే. అవునరా, ఆ పండిత పరమశాస్త్రి గారి ఇంట్లో ఆయన వంట పని ఇంటి పని కాదండి, ఆ బావికాడ అంట్లు తోవడం చాలా సార్లు చూసానండి. చూడ్డానికి అంత గంభీరంగా ఉంటాడు, ఇంట్లో వంట పనులు అంట్ల పనులు అన్నీ చేస్తాడా? సరే కానీ ఇప్పుడు ఏం చేయమంటావు? కర్తవ్యం ఏంటి? సరే నువ్వు పని చేయి, నువ్వు పోయి ఉప్మా తయారు చేయి. ఉప్మా చెయ్యి, నువ్వు అమ్మగారికి ఇవ్వకు. ఉప్మా చేసి రెడీగా అవ్వగానే నాకు సిగ్నల్ ఇవ్వు. నేను గరిటె తెచ్చి బాగా కలిపేసి నేనే చేశానని బిల్డప్ ఇచ్చి మీ అమ్మగారికి ఇస్తాను. సరేనా? పోయి ఉప్మా చేయపో. అబ్బా ఇంకా పాలవాడు రాలేదమ్మా, ఇప్పుడు మేము టిఫిన్ రెడీ చేస్తున్నాము, నువ్వు ఆగు, కొంచెంసేపు ఆగు. చెప్పు. రేయ్ ఎందుకురా నవ్వు వచ్చింది నీకు? ఇందాక 10,000 ఇస్తానని చెప్పాను, అందుకని నవ్వుతున్నావా? ఏంటా ముసిమిసి నవ్వులు? అయ్యా ఉల్లిపాయలు లేవని నిన్ననే అమ్మగారికి చెప్పినానండి, రాత్రి కూడా గుర్తు చేసినానండి. మీరు ఉల్లిపాయలు తరగాలంటేను. ఉల్లిపాయలు లేవని మీ అమ్మగారికి చెప్పావు, పొద్దునేమో డ్యూటీస్ నాకు హ్యాండ్ ఓవర్ చేశారు, మరి నాకెలా తెలుస్తుందిరా ఉల్లిపాయలు లేవని? ఇప్పుడు నేను పోయి ఆ ప్రొవిజన్ స్టోర్స్లో బయట క్యూలో నిలబడి తేవాలా? సరే నాకు మెదడు ఉందిగా, దాంట్లో ఒక ఐడియా వచ్చింది. ఇంట్లో వెల్లుల్లిపాయలు ఉన్నాయా? బోల్డ్ ఉన్నాయండి. అవి వేసి ఉప్మా చేసే, సరేనా? ఎందుకంటే అందులో కూడా ఉల్లి ఉంది కదరా. అప్పుడు కానీ మా అమ్మగారు మెడబెట్టి కానీ బయటికి గెంటేసి ఉద్యోగులను తీసేస్తారు. బాగా జరుగుతురా. సర్లేండి, నా పాటలేవో నేను పడతాను. మీరు ఆ ఉప్మా ఉడకగానే ఒక కేకేస్తాను,
మీరు సటుక్కున వచ్చి సిటుక్కున గెరెటొట్టుకొని అలా 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 కలిపేస్తుండండి చాలు. సరేనండి, ఇదిగోండి గెరెటొట్టుకోండి. ఇప్పటి నుంచే పట్టుకోవాలి దీన్ని. గెరెటొట్టుకోండి. గరిట ఎప్పటి నుంచే పట్టుకోవాలి అంటే మీ మా అమ్మగారు వస్తే చూస్తానికి గరిటతో ఉన్నాడు ఏదో పని చేస్తున్నాడు అనుకోవాలా? అంతేనండి. ఒరే నిజంగా నువ్వు ఏ జన్మలో దొరికావు కానీ భలే దొరికావురా. వెళ్ళు ఉప్మా చేయిపో తొందరగా. సరే సార్. ఈ పాలవాడు ఎక్కడ పోయాడు అసలు రాడే. సారు అయిలమ్మా ఓ దా 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 సారు. దా పాలు తీసుకొచ్చాను సారు. దా దా నీకోసమే ఎదురు చూస్తున్నాను దా. సార్ వేయించుకోండి సార్ పాలు. ఈ పాలు ఇక్కడ ఇవ్వమ్మా చెప్పు. ఇగో రంగు ఇదో పాలు వచ్చింది తీసుకో. చెప్పు లేట్ అయింది సార్. ఏంటి ఎందుకు నీకోసం ఎదురు చూస్తున్నా అంటున్నావా? నీకోసం ఎదురు చూస్తున్నా అంటే ఐలమ్మా అది కాదు, వేరే ఏదైనా ఆలోచించి ఏం సారు నా కోసం ఎదురు చూడు ఏంటి సారు ఇలాంటివన్నీ అడక్కు. చూడు నేను గంటన్నర నుంచి వెయిట్ చేస్తున్నాను నీకోసం. పాలు తెస్తే మా అమ్మగారు ఉన్నారు కదా, మీ అమ్మగారు ఆవిడకి పాలతో కాఫీ చేయడానికి. ఎందుకు సార్ నాది యాడ్ చేసుకోవడం? నా గురించి ఏంటి సార్? అవును సరే ఐలమ్మ, నువ్వు రోజు రాగానే అమ్మగారు పాలండి అని గ్రామ్ఫోన్ రికార్డ్ సౌండ్లో చెప్తావు కదా, డిజిటల్ సౌండ్లో. ఇవాళంటే అయ్యగారు అని ఎందుకు పిలిచావు? అయ్యో మాధవర్సన్ సారు, ఇది నిన్న అమ్మగారు వసే ఇలా రేపు సార్ని పిలివే ఆదివారం కదే అని సార్ పనులు, టిఫిన్ పని, వంట పని, ఇంటి పని అన్ని సారే చూసుకుంటారే అని నిన్న అమ్మోరు చెప్పారండి అమ్మగారు. ఓహో నీకు చెప్పిందా? రేపు ఆదివారం మా ఇంట్లో మా ఆయన ఉన్నాడు, వాడిని రాచి రంపాన చేయడానికి ఒక ప్రోగ్రామ్ వేసాం అని నీకు కూడా చెప్పిందా? అన్ని మీరే చేస్తారట సారు. ఆదివారం ఆడవాళ్ళకి సెలవట్టు కదా సారు. ఓహో ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కూడా ప్రకటించారా? చెప్పారు. చాలా బాగుందమ్మా. సరే సంతోషం. పాలు ఇచ్చావా? సరే రేపైతే అమ్మగారిని పిలు, అయ్యగారిని పిలిచావనుకో నీతో పాలు తీసుకొని ఇదేరా పో. అమ్మగారు అయ్యగారు, అయ్యగారు అమ్మగారు, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు. ఏంది ఇది? ఏం జరుగుతుంది? నాకు తెలిసి మళ్ళీ వచ్చేయండి, నాకు తెలిసి ఇదేదో మహిళా మండలి కుట్రలా ఉంది. అదొకటి ఉంది కదా, అభ్యుదయ మహిళా మండలి సంఘం ఒకటి ఉంది. దాంట్లో ఈ ఆడవాళ్ళకు పని లేని ఆడవాళ్ళందరూ పోయి మీటింగ్ అని పెట్టుకొని చాయ్ కాఫీ తాగేసి మొగుల్ని ఎలా పీడించాలి, ఎలా పాలించాలి, ఎలా అచ్చేయాలని డిసైడ్ చేస్తుంటారు కదా, దానికోసం అదే డిసిషన్ తీసుకున్నారనుకుంటా. దా లేచావా? దా దా. ఏంటి కాఫీ ఇంకా ఇవ్వకుండా ఇంకా ఏంటి పాతకని? కాఫీ ఇప్పుడే వచ్చింది, ఆ రంగుకు చెప్పాను కాఫీ బెటరా అని, వాడు వెళ్ళాడు కాఫీ తీసుకోవడానికి. ఇప్పుడే కాదు ఇంకా ముందు, ఇంకా బ్రష్ చేయలేదు, ఆగండి. ఆయన కాఫీ ఇచ్చేస్తే వాడు పని అయిపోతే వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. నువ్వు అంత తొందరగా వెళ్ళావు ఉండు. అవును ఏంటి వారానికి 6 రోజులు మీరు చెప్పింది వింటున్నాం కదా. అవును ఆదివారం అది ఒక్కరోజు మీరు వినాల్సిందే, అది తప్పదు. ఈ మహిళా మండలి అందరం తీర్మానించుకున్నాం, వారానికి 6 రోజులు మేము మాట అంటాం, మీ మాట. ఆదివారం ఒక్కరోజు మా మాట మీరు వినాల్సిందే. ఏంటి ఈ ఆఫర్ మన ఇంటికేనా, మన కాలనీ అందరికీ ఉందా? ఇప్పుడే కాలనీ దాకా రాదు, మన ఇంట్లో నా కాలనీలో అది అమలయ్యి విజయవంతమైతే ఈ నగరం అంతా పెట్టాలి, మహిళా మండలందరినీ పిలవాలి, మీటింగ్లు సంప్రదింపులు జరపాలని ఆలోచిస్తున్నాం. అబ్బో అంటే సిటీ అంతా మగవాళ్ళంతా చచ్చరే, ఆదివారం వస్తే ఊరు వదిలి పారిపోతారేమో అందరూ. సంప్రదింపులు జరపాలని ఆలోచిస్తున్నాం. అబ్బో అంటే సిటీ అంతా మగవాళ్ళంతా చచ్చరే, ఆదివారం వస్తే ఊరు వదిలి పారిపోతారేమో అందరూ. అవును ఏంటి నువ్వు ఇందాక నుంచి ఏదో నువ్వు తక్కువైనట్టు మాట్లాడుతున్నా. మొన్నటికి మొన్న మా వేలి విడిచిన మేనత్త, చిన్న మేనత్త కూతురు ఇంటికి వస్తే ఆ ముందు నువ్వు నాన్న మాట్లాడినది నేనా? గుర్తులేదే, ఎప్పుడబ్బా? అది నిన్నటికి నిన్న పాలడు ముందు పూలడు ముందు నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు. అబ్బే అవన్నీ జోక్ అబ్బా, అవన్నీ సీరియస్ గా తీసుకోవద్దు ఆడవాళ్ళు. ఇదంతా వదిలే. రాత్రి ఏమన్నావు? టీవీ చూస్తున్నా, హాయిగా కార్తీక దీపం సీరియల్ చూస్తున్నా, టీవీ రిమోట్ చట్టుక్కలు లాగేసుకుని నన్ను ఏడిపించలేదు నువ్వు. చూడు మన ఇద్దరు ఆలుమగలమేనా? ఆలుమగలు అన్న తర్వాత 1000 ఉంటాయి. చిరుబురు ఆడుకుంటాం, కొట్లాడుకుంటాం, కలిసి ఉంటాం, కింద మీద పడతాం, ఏవో చేస్తాం. అవన్నీ నువ్వు మనసులో పెట్టుకొని ఏదో సాధిద్దాము, వీళ్ళని పిలిచేసి తిట్టేద్దాం అని ఇలా వస్తే ఎట్లా చెప్పు?
ఆదివారం మాత్రం కాదు. అంటే నేను మొగుడిని ఆదివారం నీ మొగుడిని కాదంటావా? అంటే నా ఉద్దేశం అది కాదండి. అమ్మయ్య బతికాను, ఆదివారం కూడా నీ మొగుడిని అనమాట. చెప్పు. ఇప్పుడు వారానికి ఆడది 365 రోజులు మీకు అన్ని చేసి పెడుతుందా? అవును. మా మీద అజమాయిషీ చేస్తున్నారా? అజమాయిషా? అది నీ కర్తవ్యం, ఇది నా కర్తవ్యం. అజమాయిషి ఎక్కడుంది అక్కడ? మీ మగవాళ్ళు మా ఆడవాళ్ళ మీద పెత్తనం సాగిస్తున్నారా? ఏదో మీరే ఉత్తరిచ్చినట్టుగా. తర్వాత దానికోసంగా మా ఆడవాళ్ళని మీరు ఎలా రివర్స్ చేసి మాట్లాడతారో ఈ యొక్క ఆదివారము మేము మీ చేత పనిచేపిస్తాం అంతే ఓహో అలాగా. అని అభ్యుదయ మహిళా మండలి తీర్మానం చేసేసుకున్నాం. ఓకే ఓకే అట్లంటావా? సరే, ఫోన్ వస్తుంది, నీ ఫోనే ఎత్తి మాట్లాడు. నా ఫోన్ నా దగ్గర ఉంది, నీ ఫోన్ నీ ఫోన్లో ఎందుకు వస్తుంది? నా ఫోన్లో వస్తుంది. మరి ఫోన్ మాట్లాడాలి కదా, మర్చిపోతే ఎట్లా నువ్వు? చెప్పు. హలో రమా, చెప్పు. ఏంటి? వెరీ వెరీ గుడ్. ఓహ్ సూపర్. ఏంటి? అబ్బా థ్యాంక్స్. ఏంటి మీ ఆయన నిన్ను కింద కాలు పెట్టనీకుండా చూసుకుంటున్నాడా? వెరీ నైస్ వెరీ నైస్. ఏంటి అన్ని మంచంలోనే నీ దగ్గర తీసుకొచ్చిస్తున్నాడా? మంచంలోనే. మనకు కావాల్సింది కూడా ఇదే కదా. ఏంటి అన్ని మంచంలోనే చేసేస్తున్నాడా? మాయమ్మే. ఇంకేంటి, అదో అదృష్టం కదా. నాకు ఉన్నాడు ఒక మొగుడు. ఎందుకు దండగా? చూడు, మంచంలోనే అన్నీ చేయాలనుకుంటే నేను డబుల్ చేయగలను, గుర్తుపెట్టుకో. ఈ డబుల్ మీనింగ్ మాటలకి ఏం తక్కువ లేదు. నీకు డబుల్ మీనింగ్ అనిపించింది? చెప్పు. సరే ఓకే. అవును, ఈ రమా పరిస్థితే హ్యాపీ, బాగానే ఉంది. ఈ మేరీ సంగతి ఏంటో కూడా చూద్దాం. మేరీ అంటే ఆ సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ భార్య, తెల్లగా పొడుగ్గా అందంగా ఉంటుంది కదా. నీకు ఆడవాళ్ళ పేర్లు మాత్రం బాగా గుర్తుంటాయే. కలిసాం కదా బా, ఫ్రెండ్షిప్లో నేను చెప్తే ఎందుకట్లా అనుకుంటున్నాను? హలో మేరీ, చెప్పబ్బా. ఏంటి నీ పొజిషన్ ఏంటి, ఎలా ఉంది? మీ ఆయన నీ చేతి మాట వింటున్నాడా లేకపోతే వినట్లేదా? రివర్స్ అయినా చేస్తున్నాడా? మన ప్లాన్ సక్సెస్ అయినట్టేనా? ఏంటి మీ ఆయన రాత్రి సిగరెట్ తాగడానికని బయటికి వెళ్ళిన మనిషి ఇప్పటి వరకు ఇంటికి రాలేదా? ఓ మై గాడ్, దిస్ ఈజ్ మిస్సింగ్ కేసు. నో 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 నో, ఇది వైలెన్స్ కేసే. ఏం చేస్తామబ్బా? వైలెన్స్ కేసా? వీడిని డొమెస్టిక్ వైలెన్స్ కేసు కింద బొక్కలో దోయించేసాయి, వాడే దారికి వస్తాడు, నీకేం బాధ లేదు. వసేయ్ ఏంటి మగవాళ్ళని ఇట్లా రాసి రంపాన పెడతారు? డొమెస్టిక్ వైలెన్సా? వాడేదో సిగరెట్ తాగి ఎక్కడో మిస్సింగ్ అయిపోతే మిస్సింగ్ కేసు పెట్టాలి కానీ డొమెస్టిక్ వైలెన్స్ కేసా? బాబోయ్, వీళ్ళు వదిలితే ఏదో చేసేటట్టున్నారు. నాకు అది పాపమో శాపమో నాకు సంబంధం లేదు. మేమేం అడుగుతున్నామండి, వారానికి 6 రోజులు మీరు చెప్పినల్లా చేస్తున్నాము, ఏ ఒక్కరోజు అది ఆదివారం మాత్రం చేయకపోతే మీరు ఎందుకండి? ఓహో, అందుకని మా అభ్యుదయ మండలిని మీటింగ్ పెట్టి మిమ్మల్ని ఏంటో చూడాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఇది ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే. సక్సెస్ ఒకటి ఇంకేముంది? అయితే నగరం మొత్తము ఇదే ప్లాన్ పెట్టేసేసుకుంటాం. అంటే సిటీ ప్రజలందరూ గోవిందా గోవిందా అన్నమాట. రంగు. హలో, ఎవరు? వనిత టీవీ వాళ్ళ నా ఇంటర్వ్యూనా? ఓ థ్యాంక్ యూ. నా ఇంటర్వ్యూ కావాలా మీకు? ఏం పర్లేదండి, 6 o'clockకి రెడీగా ఉంటాను. వచ్చేసిండి చేసేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అండి. నైస్ కాంప్లిమెంట్ ఒకటి. నెక్స్ట్ కలుద్దాం. కలుద్దాం. ఇంకెంతమంది చంపుతారు ఇలా? అవును, ఏమిటి వనిత టీవీ వాళ్ళ ఏంటంటే ఇంటర్వ్యూ? మగుడిని ఇంకా ఎన్ని రకాల్లో రంపంలో వేసి బాగా చంపాలని ఆలోచిస్తున్నారా? ఇదేనా దాన్ని ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్తున్నావు దాని గురించి? అసలు నాకు ఇందా నుంచి అర్థం కావట్లేదు. నా ఉపన్యాసాలు నా ఫోన్లో నీకెందుకండి? నీకేం పని చెప్పాను? వంట చేయమన్నానా? చేస్తున్నా, పాలవాడు ఇప్పుడే వచ్చాడు. అరే రంగు, కాఫీ తీసుకురారా. ఇంటి పనులు చెప్పానా? ఈ ప్రోగ్రామ్స్ అయినా కాఫీ టిఫిన్ అయినా పెట్టేదేనా ఉందా? చి ఇవేంటి డికాషనా? చండాలంగా ఉంది, చేదుగా. షుగర్ లేదు నువ్వు రంగి? ఒరేయ్, షుగర్ వేయాలి కదరా, అసలే ఆదివారం కదరా, నా బొందకి ఆదివారం వచ్చింది కదరా, షుగర్ బాగా వేసి దట్టంగా వేసిరా. అసలు రంగయ్యని కాదండి మిమ్మల్ని అనాలి. ఇవాళేంటి ఆదివారం, నీ డ్యూటీ. రంగయ్య ఏం పని? నా డ్యూటీ. నేనే పాలు డికాషన్ అన్ని కలిపి వచ్చాను, షుగర్ వేయరా అని చెప్పి వచ్చాను, వాడు మర్చిపోయాడు, నేనేం చేయాలి? తీసుకో, తీసుకెళ్ళు.
తీసుకెళ్ళి మంచిగా షుగర్ అవన్నీ కలిపేసేసి ఆ, నా డ్రాయింగ్ రూమ్లో తీసుకొచ్చాయి. టిఫిన్ అండ్ కాఫీ. నేను వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటాను, నన్ను డిస్టర్బ్ చేయమాకండి. ఏంటి అలాగే ఇప్పటిదాకా అమ్మా. నిద్రపోయో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్సా? ఈ ఒక్కరోజు నా ఇష్టం అండి, ఇది సండే, ఆహా, ఇది ఆదివారం ఆడవాళ్లకు సెలవు ఛే బాబోయ్. అంతే. డోంట్ డిస్టర్బ్ మీ, ఓకే? అన్నట్టు రంగయ్య, నీకో విషయం. ఇటారా అమ్మా. రా. సరే అక్కడే ఉండు. సారు అన్ని పనులు చేస్తాడు, అమ్మా. దగ్గరుండి గమనించు, నువ్వేమి చెయ్యకు, వెనకుండు. అర్థమైందా? అమ్మా, అలాగేనమ్మా. మిమ్మల్నే అర్థమైంది అర్థమైంది చూసుకో. అర్థమైంది. ఓకే బాయ్. వెళ్ళు, డ్రాయింగ్ రూమ్ అటుంది. నా సెల్ అండి. సెల్ తీసుకొని పో. ఇన్స్టాగ్రామ్కి సెల్ కావాలి కదా, సెల్. ఏరా నువ్వు నాకు సూపర్వైజరా? నువ్వు నాకు సూపర్వైజర్. ఎదవది నేను పెద్ద ఆఫీసర్ని, ఆఫీస్లో నేనంటే గడగడలాడతారు, నువ్వు నాకు సూపర్వైజర్. కానీ ఏం చేస్తాం, కాలం అలా మారిపోయింది. సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, సుబ్బారావు గారు. ఎవరు? ఓ, మీరు ఇక్కడున్నారా? చంటి పిల్లగాడిని చంకలు పట్టుకొని ఊరంతా తిరిగినట్టు సోఫాలో కూర్చొని మిమ్మల్ని వెతుక్కుంటూ ఉన్నాను. ఇక్కడే ఉన్నారా? అవునండి, ఇక్కడే తగలెట్టాను. ఇవాళ ఆదివారం కదా, ఎక్కడ బోర్డింగ్ లేకుండా ఇంట్లో చైనేసి తగలెట్టారు. ఇక్కడనే ఉన్నారు. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదండి, ఇంటి పక్క వాళ్ళం కదా, ఒకళ్ళకొకళ్ళం కలుసుకొని మాట్లాడుకుందామని. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నానో. మీ హడావుల్లో మీరు ఉంటారు, నా తిరుగులో నా చాదస్తంలో నేనుంటాను. అదే అనుకుంటున్నానండి. ఏం సంగతులండి, మీతో మాట్లాడాలని ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను. అవునండి, పండిత పరమేశ్వర శాస్త్రి గారు, ఉండడానికి మీరు పక్కింట్లో ఉన్నా ఏ రోజు మన ఇద్దరం కలుసుకోవడానికి కుదరలేదండి. మిమ్మల్ని ఎప్పుడు ఆ వీధుల్లో పోతుండగా చూసేవాడిని. ఎంచక్క పొందూరు కద్దరు లుంగి కట్టుకొని, అదే ఇది కింద కట్టుకొని లుంగి కట్టుకొని, తర్వాత హాయిగా రుద్రాక్షమాల వేసుకొని, చేతిలో పంచాంగం తీసుకొని, నుదుటి నిండా పట్టేదారులు దిద్దుకొని, ఎంత అసలు ఎలా అనిపిస్తుందంటే, నందీశ్వరుడు లేకుండా శివుడు ఆ మాత్రం అలా రోడ్డు మీద వెళ్ళిపోయేటట్టు అనిపించిందండి. కానీ ఎప్పుడు మన ఇద్దరం మాట్లాడడానికి ఒక సందర్భం దొరకలేదు. కానీ శాస్త్రి గారు, ఒక్క నిమిషం అండి, ఇద్దరికేంటి అదేంటండి నల్లగా ఉంది, ఇదేంటి మసి పూసుకున్నారేంటండి మీరు? అయ్యో, నా బాధ ఏం చెప్పమంటారండి? ఆయన చెప్పు. చెప్తూనే ఉన్నానండి. వద్దు వద్దు అంటుంటే మా బామ్మ ఓ అమ్మాయిని చూసిందండి. వంట రాదు, పైగా బామ్మ అంటది నీకు వచ్చు కదరా వంట, చక్కదనంగా ఉంది అమ్మాయి, సంగీతాలు పాడుతుంది, పాటలతోనే కడుపు నింపుకో హాయిగా అని చెప్పేసి ఓ సంబంధం తెచ్చిపెట్టిందండి. అదేనండి తాయారు. దానికి ముక్కు మీద కోపం. ఇలానే నా గతి ఇలా అయిందండి. చూడండి శాస్త్రి గారు, నాకు మీ గతము, మీ హిస్టరీ, మీ ఆటోబయోగ్రఫీ అక్కర్లేదండి. మీరు ఎందుకు వచ్చారో ఆ ముక్క చెప్పండి. నేను ఆల్రెడీ చాలా బుర్ర వేడెక్కి ఉంది, ఆ ముక్క చెప్పండి. ఓకే ఓకే ఓకే, యు టెల్, ఐ హియర్. ఓకే సరే, అయితే ఐ టెల్ యూ హియర్ అంటారా? అలాగే. మీరు ఇంట్లో వంటలు అవి చేస్తారని నేను విన్నానండి, అవునా అండి? అవునండి, కరెక్ట్గా చెప్పారండి, 100కి 100%. అందులో నేను బాగా చేస్తానండి వంట, అది సంగతి. సర్లేండి, మీ సర్టిఫికేట్లు నాకు వద్దు, కానీ మీరు వంట చేస్తారు ఓకే, ఇంట్లో అన్ని పనులు మీరే చేస్తారా? అవునండి, అన్ని పనులు చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరెందుకు వచ్చారు అది ఆ విషయం చెప్పండి. అదేనండి, మొన్నంట మీ ఇంట్లో పనబ్బాయి అన్నాడు కదా, మీ పనబ్బాయి మా పనబ్బాయి మంచి ఫ్రెండ్స్ అండి. అవునండి. అయితే వీడు పోయి వాని చెవులో ఇలా వంట చేస్తున్నారు అని ఏదో కొనుక్కున్నాడండి. వాడొచ్చి నా చెవిలో వాగాడు. నిజమేనా అండి? ఎదవా వాగాడా? ఏం చెప్పాడు? ఏం చెప్పమంటారండి, ఆదివారం అయితే చాలు మీరు వంటనట, బట్టలు పిండుతారట, నేను అన్ని చేస్తారని చెప్పేసి, మా సార్ చేస్తారని మా మేడం ఆర్డర్ చేస్తే చాలు చేస్తారని చెప్పారండి. ఓహో, ఆ రంగుగాడు రాని వాడికి ఉన్నది ఈరోజు పెళ్ళి. ఏరా, ఇక్కడ సీక్రెట్లు అన్నీ ఊరంతా చెప్పిరారా? ఓ పని చేయరా, టమ్కేసుకొని ఊరంతా చెప్పరా? చెప్పండి. ఇది ఉన్న మాటే కదా అండి. తప్పదు కదా మరి, పెళ్ళాం చెప్పిన మాట వినకపోతే వాడికి తిండి ఉండదు, ఏది ఉండదు. అర్థమైందా? చెప్పండి.
అదేనండి మీరు కూడా హాయిగా వంట చేసుకుంటూ ఉంటే నాకు ఎప్పుడన్నా డౌట్లు వస్తాయి అనుకోండి, ఇక మీ జాతి నా జాతి ఒకటే కదా అండి, హాయిగా. ఏంటి నీ జాతి నా జాతి ఏంటి అంటే వంట చేస్తే మీరు కూడా వంట చేస్తారు కాబట్టి ఇద్దరు ఒకటే జాతి అనుకుంటారా? సందేహాలు ఏమన్నా ఉంటే అడుగుతూ ఉంటా కదండి. అంటే మీకోసం ఇప్పుడు నేను వంట చేయాలా? నాన్సెన్స్. అయ్యయ్యో చెప్పండి. అంటారు ఏంటండి? మరి లేకపోతే మీరెడు చేస్తున్నారు, పెళ్ళానికి వంట రాదు, నా పెళ్ళానికి హాయిగా వంటొచ్చు, ఈ ఎదవది ఆదివారం సెలవు అని చెప్పి నా ప్రాణం తినేస్తున్నారు. సరే చెప్పండి ఏంటి? పోపు ఏదో మాడినట్టు వాసన. అరే రంగు, అయ్యా పోపు మన వంట ఇంకా అంతవరకు రాందే. అవును కదా, నువ్వు ఉప్మానే చేయలేదు, ఇంకా పోపు దాకా ఏడొచ్చావు నువ్వు. సుబ్బారావు గారు, అయ్య బాబాయ్, మా ఇంట్లోనండి పొయ్యి మీద మాడిపోతున్నట్టున్నారు. వెళ్ళండి మరి. మా తాయారికి తెలిసిందంటే చంపేస్తుందండి. వెళ్ళండి మరి. నా బుర్ర అంత పోపు ఇంట్లో మాడిందో లేదో తెలియక నా బుర్ర మాడిపోయింది. ఏమన్నారు? అబ్బే ఏమనలేదండి. పండిత పరమేశ్వర శాస్త్రి గారు, పంపాసా గారు, మీరు వెళ్తే మేము మహదానందంగా ఉంటామండి. ఏమన్నారు పంపాష గారు? అదేనండి, ఆయన మీరే పండిత పరమేశ్వర శాస్త్రి గారు అని అర్థం. ప్రతిసారి అంత పెద్ద పేరు పిలవలేక పంపాసా అన్నాను. వెళ్ళండి. సుబ్బారావు గారు చెప్పండి. మీతో ఒక చిన్న రహస్యం ఉందండి, నేను చెప్తాను, మీ మనసులో దాచుకోండి. చెప్పండి. నిన్న ఏం జరిగిందో తెలుసా అండి? చెప్పండి. నిన్న రాత్రి తోటలో పెరట్లో అవతలి వైపు మీ ఆవిడ, యువతలి వైపు మా తాయారు, ఇద్దరు గుసగుస చెప్పుకుంటూ ఏమన్నారంటే, మా ఆయనను ఎట్టి పరిస్థితుల మీ ఆయన కన్నా గొప్ప వంటోని చేస్తా, నలభీమ పాక అని పేరు తెప్పించి ఇద్దరు ఎట్లయినా ఛాలెంజ్ కట్టుకున్నారండి. వాళ్ళిద్దరు గుసగుస చెప్తుంటే నేను విన్నానండి. విన్నారు? ఇప్పుడు వస్తానండి. విన్నారు? పోపు మారుతుంది, వెళ్ళండి, లేకపోతే మీరు మారుతారు. పోపు మారుతుందంటే వెళ్ళమంటే ఓ కథలు చెప్పాడు. ఒరే రంగు, రంగు, రంగి, ఏమండి అలా ఆడవాళ్ళని పిలిచినట్టు పిలకండి. మరి రంగు అంటే రావట్లేదు కదా నువ్వు. నేను రంగు అంటే రంగి అని పిలిస్తే కానీ రావట్లేదు. చెప్పు, ఏం చేసావు? వంట ఎంత దూరం వచ్చింది? మీ అమ్మగారి ఇన్స్టాగ్రామ్స్ అయిపోయింది అనుకో, నా ప్రాణానికి వస్తుంది. తొందరగా చెప్పు. సరే, ఆ భోగోతం అంతా వదిలేండి, వంట ఏం చేయాలో చెప్పండి తొందరగా. మళ్ళీ మొదటికి వచ్చాడండి సినిమా, మళ్ళీ మొదటి రీల్కి వచ్చింది. వంట ఏం చేయాలా? సరేలా, ఇంట్లో ఏమేమి కూరగాయలు ఉన్నాయో చెప్పు. వంకాయలు, బీరకాయలు, దొండకాయలు, ఆవకాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు. రే కొంచెం మెల్లగా చెప్పురా. నువ్వు మొన్నటిదాకా ట్రైన్ నడిపి అదే స్పీడ్లో పోతున్నావు. కాస్త మెల్లగా ఏమేమి కూరగాయలు ఉన్నాయో ఒకటొకటి చెప్పురా. నాకు అసలే అర్థం కావు. అంత స్పీడ్లో చెప్తే నువ్వు ఏదో మలయాళంలో మాట్లాడినట్టు ఉందిరా నాకు. చెప్పు. వంకాయలు చాలు, అక్కడ ఆగు. టెంకాయ అక్కర్లేదు. వంకాయని నిలువుగా కోసి దట్టంగా కారం పెట్టి బాగా వేయించేసి ఇంత పప్పు చేయి, సరేనా? ఆదివారం కదా, ఎక్కువ తినకూడదు. వంకాయ ఫ్రై చేసి ఇంత పప్పు చేసేసి వంట సరిపోద్ది, సరేనా? అబ్బా, నేను ఏదో అనుకున్నానండి. మీలో కూడా ఆ నలభీమలు అందరూ కనిపిస్తున్నారండి. రే, ఇంగ్లీష్ వాడు చిన్నప్పుడే సామెత చెప్పారా, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ది ఇన్వెన్షన్ అని. ఏదైనా నెసెసిటీ వస్తే మనం నేర్చుకోవాల్సిందేరా, తప్పదు. అది ఆడవాళ్ళతో పెట్టుకున్నాం అనుకో, చచ్చినట్టు నేర్చుకోవాల్సిందే. సరే సరే, నువ్వు ముందు పోయి వంట చేయి. అయ్యా, మీకు పాకశాస్త్రపై అంతా బయటపడుతుందండి. మరి తప్పదు కదరా. ఒరే ఓ మాట చెప్పు, ఇక్కడ రా, ఇట్రా. వెళ్ళి ముందు ఆ డోరు మూసేసిరారా. ఆ పంపాసగాడు ఇప్పుడే వెళ్ళాడు కదా, మళ్ళీ వస్తాడు. పోపు తీసి కింద పెట్టేసి వచ్చేస్తాడు. తలిపేసిరా పో. అయ్యా అయ్యా, తొందరగా వచ్చి. అయ్యా, తలుపు గట్టిగా వేసావా? గట్టిగా వేసానండి. ఇంతకీ దేనికండి? ఏముంది, వాడి నసతో నా బుర్రంతా తినేసాడు రా. మళ్ళీ ఆగు, మళ్ళీ వచ్చినట్టున్నాడు. ఓ పని చేయి, నువ్వు మెల్లగా తలుపు తెరువు, వాడిని ఒక వేటతో తప్పేస్తాయి ఈరోజు. థ్యాంక్ యూ. ఇదండి అమ్మో ఆదివారం, ఆడవాళ్ళకు సెలవు. ఆదివారం నాడు ఆడవాళ్ళకు సెలవు. ఇది పార్ట్ 1 అంట. పార్ట్ 2 నెక్స్ట్ మీట్లో మనం చూద్దాం. ఎందుకంటే పెద్ద లెంతీ డ్రామాలు ఇవన్నీ, 1 అవర్ డ్రామాలు. 1 అవర్ డ్రామాలో పెట్టొద్దని
నేను ఇందాక చెప్పినట్టు అందరూ వచ్చి నా కాళ్ళు పట్టుకున్నారు. దయచేసి మీరు 1 అవర్ డ్రామా చేయకండి. 1 అవర్ చూసేంత ఓపిక మాకు లేదు. ఏదో 10 నిమిషాలు 15 నిమిషాలు పెట్టండి అంటారు. 15 నిమిషాలు డ్రామా చేయలేము, అరగంటన మినిమం పడుతుంది. కాబట్టి మిగతా సగం త్వరలో నెక్స్ట్ మీట్లో మనం ఇదే మీదికి పోయి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఆర్టిస్టులు ఒకసారి స్టేజ్ మీదకి రండి. నేను గణేష్, నా గురించి మీకు చెప్పక్కర్లేదు, మీ అందరికీ బాగా తెలుసు. మీ అందరినీ బాధించి శోధించి రోధించి చేసే యూట్యూబర్ కిట్టా గణేష్ ఛానల్లో మీ అందరికీ రోజు ఒక వీడియో పంపించి మిమ్మల్ని అందరినీ బాధిస్తున్నాను తెలుసు. కానీ మీరు కూడా ఎంతో సంతోషంగా వీడియోలు చూసి మంచి మంచి కమెంట్లు పెడుతున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. సదా మీకు రుణపడి ఉన్నాను. ఈవిడ మా ధర్మపత్ని. ఆదివారం నాడు సెలవు ప్రకటించింది ఈవిడేనండి. మగవాళ్ళకి ఏమైనా కోపం ఉంటే 9 o'clock కిందికి వస్తుందండి, వేసేయండి. పెద్ద కర్ర తీసుకొని వేసేస్తే మళ్ళీ నాకు ఈ బాధ ఉండదన్నమాట. అలాగే మా జగన్మోహన్ రావు గారు పని మనిషిగా చాలా బాగా సెట్ అవుతాడండి. అంటే ఇంట్లో ఆదివారం సెలవు కదండి, అందరూ ఇప్పుడు నేను కూడా రేపటి నుంచి నేను కూడా అదే రోల్లో వస్తానేమో. ఆదివారం సెలవులో ఈయనకు ఆదివారం సెలవు కాదు, ఆయన ఎప్పుడు ఊర్లో ఉంటే ఆ రోజు సెలవు అనమాట ఆయనకి, వాళ్ళ ఆవిడికి సెలవు. పంపాస గారు వేదవతి గారండి, ఎప్పుడైనా ఆవిడ మగవేషం వేయండి అంటే ధైర్యంగా వచ్చి వేస్తుందండి. ఆడవాళ్ళు మగవేషం వేయడం అనేది చాలా కష్టం, మగవాళ్ళు ఆడవాళ్ళు వేషం వేయడం అనేది ఇంకా కష్టం అనమాట. కానీ ఫస్ట్ కష్టాన్ని ఆమె ఓకే అని ఒప్పుకుంది. ఆవిడకి ఫుల్ సపోర్ట్ వాళ్ళ ఆయన యాదగిరి గారు. ఆవిడ మేకప్ నుంచి ఆవిడ కాస్ట్యూమ్ నుంచి అన్నీ డిజైన్ చేసి ఆయన బాగా సపోర్ట్ చేస్తారు. ఈవిడ ఐలమ్మ దా పాలు తెచ్చినావు దా, ఈవిడ కొత్త ఆర్టిస్ట్ అండి. ఈరోజే మనం ఈ సభకు పరిచయం చేస్తున్నాం. కొత్త ఆర్టిస్టు. మొన్న ప్రాక్టీస్కి వచ్చినప్పుడు మొత్తం 10 డైలాగులు ఉన్నాయమ్మా, నువ్వు చెప్పలేవు, 2 డైలాగులు చెప్పు సార్, పాలు ఇదే చెప్పు, మిగతాన్ని నేను చెప్పుకుంటా అన్న. ఆవిడ లేదండి నేను మా ఆయన్ని పట్టుకుంటా. వాళ్ళ ఆయన పెద్ద యాక్టర్ అండి, ఏదో ఇక్కడే కూర్చున్నాడు నాగేశ్వరరావు అని. నాగేశ్వరరావు రండి పైకి రండి, నాగేశ్వరరావు ఆయన వీడియో తీస్తున్నాడు, సరే తీసుకోండి. అయితే వాళ్ళ ఆయన చాలా పెద్ద యాక్టరు. అయితే వాళ్ళ ఆవిడ మాత్రం ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే ఈయన డ్రామాకి పోతాడు, ఆవిడ డ్రామాకి పోతుంది, ఇంట్లో ఎవడు తిండి పెడతాడండి. ఇప్పుడు సగం మంది ఆడవాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయరంటే వీళ్ళు ఇప్పుడు మా ఆవిడ నేను పాటలు పాడకముందు ఎలా ఉండేదంటే ఇంటికి పోగానే వేడి ఉప్మా ఉండేది. ఇప్పుడు ఈవిడికి పాట నేర్పించిన తర్వాత ఈవిడ నాతో వస్తుందా, పాటలు పాడుతుందా, ఇద్దరం కలిసి వెళ్తుంటే హోటల్కి వెళ్దామా, హోటల్లో టిఫిన్ చేసిపోదాం, నేను చేయలేను ఇప్పుడు. ఇది పరిస్థితి. హౌస్ వైఫ్కి ఉండే ఫెసిలిటీ ఏంటంటే మనం ఎప్పుడు పోయినా మనకు వేడిగా అన్నం పెడతారు. ఇలా మనతో పాటు తీసుకొచ్చామనుకోండి, మన ఇద్దరం కలిసి హోటల్కి వెళ్ళాలి, 4 రోజులు ఆ హోటల్లో తింటే తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి. కాబట్టి మీరు ఆలోచించుకోండి. అలాగైనా ఎట్లాగైనా పర్వాలేదని చెప్పి నేను మా ఆవిడని ఎంకరేజ్ చేసి సింగర్ని చేశాను, డ్రామా ఆర్టిస్ట్ని చేశాను. అలాగే నాగేశ్వరరావు గారి వైఫ్ సుజాత గారు చాలా బాగా మాట్లాడతారు, అనర్గళంగా మాట్లాడతారు. కానీ అనర్గళంగా మాట్లాడడం వేరు, స్టేజ్ మీద ఎక్కి మాట్లాడడం అనేది అంత ఈజీ కాదు. కానీ ఒక విషయం ఒప్పుకోవాలి, మెచ్చుకోవాలి. నేను నిన్న పొద్దునే ఆవిడకి చెప్పా, ఇది చిన్న రోల్ అమ్మా, నువ్వు పాలు ఇచ్చి వెళ్ళాలి, పాలు క్యాన్ తెచ్చి ఇచ్చిపోవాలా అది చెప్తే వచ్చింది, ప్రాక్టీస్ చేస్తా అని చెప్పింది. 10 డైలాగులు ఉన్నాయా, నాకు రావండి అంది. సరే నువ్వు ఒక్క డైలాగ్ చెప్పమ్మా అన్న. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆయనకి రాత్రి ఫుడ్ పెట్టకుండా చంపేసిందో ఏం చేసిందో తెలియదు, బతికైతే ఉన్నాడు. అయితే పొద్దున ఇప్పుడు వచ్చి అన్ని డైలాగులు చెప్పేసింది. నేను ఇంకా ఆవిడని కవర్ చేయలేమో అని నేను కవర్ చేస్తుంటే అన్ని డైలాగులు పటాపటా బయటకు వస్తున్నాయి. సో అది ఎంకరేజ్మెంట్, గుడ్. మీరు రెగ్యులర్గా ఈ మేడ మీదకి వచ్చేయండి అమ్మా, మీ ఆయన గురించి ఏం బాధపడకండి, ఆయన నాటకాలు ఎక్కడైనా చేసుకునేవండి, మీరు నాటకాలు ఇక్కడ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్. పాటల ప్రోగ్రాం కంటిన్యూ చేద్దాం. ఇది మా 46th స్మాల్ మీట్ అండి. మన రంగి ఏవో అంటించేసి వెళ్ళిపోయావు నువ్వు, ఇవన్నీ తీయాలి కదా రంగి అంటే మళ్ళీ నేను చేస్తే బాధపడతాడు. నేను కదా ఇంటి పని మనిషిని, నన్ను వదిలేసి ఏం చేసుకుంటున్నాడు, రేపటి నుంచి నాకు ఇవ్వడేమో ఉద్యోగం అనుకుంటాడు. కాబట్టి గుడ్ బాయ్, జగన్మోహన్ రావు ఇస్ ఎ వెరీ గుడ్ బాయ్. నా గ్రూప్లో ఉండే వాళ్ళందరూ హ్యాపీగా ఒక ఫ్యామిలీగా ఉంటారు. నిన్న కూడా రాత్రి వేదవతి గారు వచ్చారు, సుజాత గారు వచ్చారు, మేము అందరం కలిసి గుడికి వెళ్ళాము, గుడి నుంచి వచ్చాం. మా ఆవిడ ఏదో ఆవిడకి తెలిసిన వంటలో ఒక పూరి, ఒక కర్రీ, ఒక పొంగల్ అన్నీ చేసి పెట్టి
హాయిగా ఒక 4 అవర్స్ హాయిగా అందరూ కలిసిమెలిసి ఉన్నాం. అది ఫ్యామిలీగా ఉంటాం అనమాట. అది చాలా సంతోషకరమైన విషయం. సో ఆంజనేయులు ఎక్కడ రండి, ఇది ల్యాప్టాప్ పెట్టమ్మా పైకి. మన పాటల ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. జగన్మోహన్ రావు, మీ పాటలు ఉన్నాయి ఇంకా? అదే ఓకే ఓకే, ఇంకేమున్నాయి చూడండి.